ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 3, 4, 5 తేదీల్లో ఓ వ్యక్తి పరిచయం కాబోతున్నారు. ఆ వ్యక్తి వల్ల మీ యొక్క జీవితం నాశనం కాబోతుంది. వాళ్ళు ఎవరో తెలుసుకోవడానికి వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అంటే వారి వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి, అలాగే ఆ వ్యక్తి మూలంగా మీ యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది. అలాగే సింహరాశి వారి యొక్క శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కాని, పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని అస్సలు మర్చిపోరు. క్రమశిక్షణతో నిరంతరం నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కాని ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండాలనే తపన అధికంగా ఉంటుంది. దీనికి కారణం వీరికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉండటం. అయితే నాయకత్వ లక్షణాల కారణంగా కొన్ని సందర్భాల్లో వీరికి మంచి జరిగితే, మరికొన్ని సందర్భాల్లో వీరికి చెడు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకానికి సంబంధించి జీవితంలో నిరాదరణకి లోనయ్యే పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. అంటే వీరు ఏ విధంగా ఉంటారంటే, బయటికి చాలా గంభీరంగా కనిపిస్తారు. కఠినంగా, దురుసుగా మాట్లాడినట్లుగా అనిపిస్తుంది. అంటే మాట తీరు, ప్రవర్తన ఇతరుల పట్ల గంభీరంగా, దురుసుగా అనిపించడం వల్ల వీరిని దూరం పెట్టే వ్యక్తులు చాలా మందే ఉంటారు. అంటే వీరిని అర్థం చేసుకోకుండా చాలా మంది ఒక్కొక్క సందర్భంలో కుటుంబ సభ్యులతో సహా వీరిని దూరం పెట్టేస్తూ ఉంటారు. ఈ కారణంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి. మీరు నమ్మిన వ్యక్తుల వల్లే మీరు కొన్ని సందర్భాల్లో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 3, 4, 5 తేదీల్లో ఒక వ్యక్తి పరిచయం కాబోతున్నారు. అంటే మీరు పనిచేసే చోట కానీ, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులుగా కానీ, లేకపోతే ఇంకెక్కడైనా, అంటే మీరు ప్రయాణాలు చేస్తుంటే అక్కడ పరిచయం కావచ్చు. ఇలా కొత్త వ్యక్తి పరిచయం అనేది కనిపిస్తుంది. ఆ వ్యక్తి మూలంగా మీ యొక్క జీవితంలో మీరు చాలా రకాల సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే వారితో పరిచయం మీకు నెగటివ్ ఫలితాలను ఇస్తుందనే చెప్పుకోవాలి. అయితే ఎవరితో అయినా సరే మీరు పరిచయం పెంచుకునే ముందు, స్నేహం పెంచుకునే ముందు వారు నిజాయితీ గల వ్యక్తులా, అలాగే వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, వారిచ్చే సలహాలు ఎటువంటివి అనేవి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ మీకు తెలియకుండా వారితో ఫ్రెండ్షిప్ చేసినా సరే అండి, వారి యొక్క మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే వారితో ఆ ఫ్రెండ్షిప్ ని కొనసాగించడం చాలా ఉత్తమం. లేకపోతే అటువంటి వ్యక్తులను అవాయిడ్ చేయటమే చాలా మంచిది. ఈ యొక్క 3 తేదీల్లో మీ యొక్క జీవితంలోకి వచ్చేటటువంటి నూతన వ్యక్తి వల్ల మీ కుటుంబ సభ్యులతో గొడవలు జరగవచ్చు. అనవసరమైన సలహాలు మీకిచ్చి ఆర్థికపరమైన పెట్టుబడుల విషయంలో వారిచ్చిన సలహాలు మీరు పాటించి ఆర్థికంగా నష్టపోవచ్చు. ఈ విధంగా ఏదైనా పెద్ద సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. నూతన వ్యక్తుల పరిచయం పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మేసి అన్ని విషయాలు వారితో షేర్ చేయటం,
పర్సనల్ విషయాలు అలాగే ఆర్థికపరమైన విషయాలు వారితో చెప్పటం అస్సలు మంచిది కాదు. అలాగే కొత్త వ్యక్తులతో ఆర్థికపరమైన లావాదేవీలు జరపకూడదు. అలాగే ఈ సమయాల్లో మీరు ఆన్లైన్ పెట్టుబడుల వైపు మొగ్గు చూపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆన్లైన్ గేమ్స్ వైపు అట్రాక్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి కారణం కూడా ఆ వ్యక్తి అనే చెప్పొచ్చు. కాబట్టి ధైర్యంగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క 3 తేదీల్లో మీకు కొన్ని సమస్యలు కూడా రాబోతున్నాయి. ఇంటర్నెట్ లో కొంతమంది వ్యక్తుల వల్ల మీరు మోసపోవచ్చు. అనవసరమైన లింక్స్ ఓపెన్ చేసి మీరు డబ్బులు నష్టపోవచ్చు. అనవసరమైన గేమ్స్ ఆడి డబ్బులు నష్టపోవచ్చు. ఇలా ఆన్లైన్ వ్యవహారాల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఈ 3 తేదీల్లో సింహరాశి వ్యక్తుల యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. కానీ కొన్ని మంచి సంఘటనలు కూడా ఇప్పుడు జరగబోతున్నాయి. చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక బంధం తిరిగి మీరు కలుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఒకప్పుడు మీకు ప్రాణమిత్రులుగా ఉండొచ్చు, తర్వాత దూరం కావచ్చు, లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు కొన్ని గొడవల కారణంగా దూరం కావచ్చు. మీ యొక్క ప్రేమ భాగస్వామి కానీ మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కానీ గొడవల కారణంగా దూరమైనటువంటి మీ యొక్క సొంత వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారితో తిరిగి మీరు కలుసుకునే ఒక సదవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. అయితే మీకిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తిరిగి మీ యొక్క బంధాన్ని పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా బయటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు దురుసు స్వభావాన్ని ప్రదర్శించకూడదు. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల విషయంలో కూడా అది మీకు చెడు చేసే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి సింహరాశి వ్యక్తులు ఎవరితో అయినా సరే సున్నితంగా మాట్లాడండి. ఎదుటి వ్యక్తిలో ఏదైనా తప్పు కనిపిస్తే కనుక సున్నితంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప మీరు దురుసుగా కఠినంగా మాట్లాడారంటే ఒకానొక సందర్భంలో ఒంటరిగా మిగిలిపోవలసిన పరిస్థితులు కూడా వస్తాయి. అయితే సింహరాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే కనుక ఈ 3 తేదీల్లో మీరు ఆర్థికంగా ఆకస్మిక ధనలాభాన్ని పొందుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. వసూలు కాని డబ్బులు వసూలవుతాయి. అంటే చాలా కాలం క్రితం ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చారు, వసూలు చేయలేకపోతున్నారు. లేకపోతే ఏదైనా వ్యాపారం చేస్తున్నవారైతే ఏవైనా వస్తువులు వారు కొనుగోలు చేశారు కానీ డబ్బులు కట్టడం లేదు. ఈ విధంగా వసూలు చేయాల్సిన డబ్బులు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నా కానీ వసూలు కావటం లేదు. అటువంటి డబ్బులు ఈ సమయంలో వసూలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క 3 తేదీల్లో మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా ఈ 3 తేదీల్లో కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లటానికి ప్లాన్ చేసుకుంటారు. అలాగే కొంతమంది వ్యక్తులు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లటానికి ప్లాన్ చేసుకుంటారు. అంటే దానికి సంబంధించి ప్రిపరేషన్ మొదలు పెట్టే అవకాశాలు కూడా ఈ 3 తేదీల్లో సింహరాశి వ్యక్తుల యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క 3 తేదీల్లో కొన్ని కీలకమైన పరిణామాలు కూడా మీ యొక్క లైఫ్ లో మీరు చూడబోతున్నారు. అంటే అకస్మాత్తుగా ఏదైనా మార్పు మీ యొక్క లైఫ్ లో జరుగుతుంది. అంటే మీ యొక్క జీవితంలో ఈ యొక్క 3 తేదీల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవటంతో పాటు కొన్ని కీలకమైన మలుపులు కూడా మీరు చూస్తారనే చెప్పుకోవాలి. వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకి కూడా సానుకూల ఫలితాలు ఉన్నప్పటికీ మిమ్మల్ని శత్రువుగా భావించేటటువంటి మీ తోటి ఉద్యోగస్తుడి వల్ల ఒక పెద్ద సమస్యలోకి నెట్టబడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా మీ యొక్క జీవితం అనేది సాగిపోతుంది. అయితే సింహరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే దేశీయ గోమాతను దానం చేయండి. గోమాతను సేవించటం ద్వారా, గోమాతను ఆరాధించటం ద్వారా సకల శుభాలు మీకు కలుగుతాయి. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. సూర్యారాధన ఈ సింహరాశి వ్యక్తులు తప్పనిసరిగా చేసుకోవాలి. సూర్య భగవానుడికి ప్రతిరోజు మీరు నమస్కారం చేసుకోండి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. చూశారు కదండి సింహరాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది. ఫిబ్రవరి 3, 4, 5 తేదీల్లో ఏ వ్యక్తి పరిచయం కారణంగా మీ యొక్క జీవితంలో సమస్యలు ఎదురవుతాయి, అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.